ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20లో లక్నో సూపర్ జెయింట్స్ యువ బ్యాటర్ ఆయుష్ బదోని విశ్వరూపం చూపించాడు. సౌత్ ఢిల్లీ తరపున ఆడుతున్న నార్త్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో వరల్డ్ రికార్డు బద్దలుకొట్టాడు. టీ20లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా చరిత్రకెక్కాడు. గతంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 308 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ ఆయుష్ బదోని విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 55 బాల్స్లో 165 రన్స్ చేశాడు. 8 ఫోర్లు 19 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఓ ఇన్నింగ్స్లో క్రిస్ గేల్ పేరు మీద ఉన్న 18 అత్యధిక సిక్సర్ల వరల్డ్ రికార్డు బ్రేక్ అయింది. 2017లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో రంగపూర్ రైడర్స్ తరపున బరిలోకి దిగిన క్రిస్ గేల్ ఓ ఇన్నింగ్స్లో 18 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డును 7 ఏళ్ల తర్వాత ఆయుష్ బదోని బ్రేక్ చేశాడు. ఆయుష్ బదోనితో పాటు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య కూడా నార్త్ ఢిల్లీపై సెంచరీతో చెలరేగాడు. 50 బాల్స్లో 120 రన్స్ సాధించాడు. 10 ఫోర్లు 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే ప్రియాంష్ ఆర్య ఒకే ఓవర్లో 6 బాల్స్లో 6 సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 286 రన్స్ రికార్డు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20 క్రికెట్లో ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే క్రిస్ గేల్, ఆయుష్ బదోని మరియు ప్రియాంష్ ఆర్య గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సౌత్ ఢిల్లీ టీ20లో సెకండ్ అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. అగ్రస్థానంలో నేపాల్ ఉంది. ఆసియా గేమ్స్లో మంగోలియాపై నేపాల్ 3 వికెట్ల నష్టానికి 314 స్కోర్ సాధించింది. కాగా నార్త్ ఢిల్లీపై సౌత్ ఢిల్లీ 112 రన్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది.